అది రెంట్ కట్టడానికి డబ్బులు లేవు అంటే అయితే వెళ్ళిపోన్నాను. నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతా ఇంట్లోంచి. కాకపోతే ఒక పరుపు అంటే పరుపు కూడా కాదు, మనకి ఎర్రగడ్డలో బొంతలు దొరుకుతాయి కదా, ఒక బొంత ఒక పీసీ, పెద్ద మానిటర్ అయి ఉంటాయి కదా పీసీ ఒకటి, ఆ రెండే ఉన్నాయి, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్. ఏం చెప్పా ఆ 3 అక్కడ ఉంచండి, నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే ఇంట్లో ఎవరన్నా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట, లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట్ మీకు ఇచ్చేసా పట్టుకెళ్ళిపోతాను అని చెప్పాను. సరే ఓకే అంటే తిన్నంగా నడుచుకుంటూ వెళ్ళి ఫుట్పాత్ పడుకున్నాను. ఫ్లాట్ ఎదురు కాదు, కరెక్ట్ ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్డలో జేకే పాయింట్ అంటాం, లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి, అక్కడ ఫ్లాట్. సో తిన్నగా బయటకు వచ్చి పడుకున్నాను. ఇంకేం చేస్తాం, ఎక్కడ పడుకున్నా 11 రోజులు 12 రోజులు పడుకున్న తర్వాత 11 రోజులు ఆ తర్వాత ఫుడ్డే లేదు. 12 రోజులు ఏం తినలే. కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా ఒక కోవిల్ ఉండేది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగి పడిన తర్వాత అది కూడా లేదు, ఇంకా అలాగే పడుకున్నా అంతే. సో 11-12 రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పి ఉంటాడు ఏడి. సో తను వస్తూ ఉంటే ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ తిరగాలి కదా, ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ మీద వస్తే పిలిచా కాదు సార్ రమ్మంటారు. సరే అంటే అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతున్నారా, దా చేద్దాం కలిసి. ఓకే సార్ అన్న. అప్పటికి అసలు ఊపికెళ్ళేది ఏం లేదు. ఈ 13 రోజులు మీ మానసిక పరిస్థితి యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే అంటే ఫుడ్ లేదు, వాటర్ లేదు, అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడు ఏం లేదు సార్. ఐ వాజ్ 20 years old. ఒక ఫైర్ ఉంటుంది కదా, తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు. ఫైర్ ఉన్నా కానీ సార్ అసలు ఫుట్పాత్ మీద పొడుగులు 13 రోజులు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటుంటే ఏంటి ఆ టైంలో ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉంటుంది లోపల, ఏమనిపించవు, ఏదోటి పీకుతానే తెలుసు, పీకే తిరిగి వైజాగ్ వెళ్తే ఏదోటి పీకే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. సో అదే ఉంది అంతే, ఏదోటి జరుగుద్ది నాకు తెలుసు, నా టాలెంట్ ఉందో నాకు నమ్మకం ఉంది. వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు, అరే నువ్వు లేకపోతే ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు, నువ్వు బాగుంది కానీ అన్నది బాగుంది, ఉండు రాద్దాము. అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఆ రోజు నైట్ సో ఫుడ్ తీసుకొని బిర్యానీ తెప్పించారు. ఒక పిచ్చోళ్ళ తిన్నాను నేను. చూస్తా ఆయనకి అర్థం కాదు ఈడేంటి ఎలా తింటున్నాడు అని. ఆయనకి ఏదో ఆయన అడగలేదు, ఆయన ఏం అడగలేదు, కానీ ఆయన తేడా కొట్టింది, ఏదో తేడా కొట్టి అప్పుడే అరే ఈరోజు నుంచి నువ్వు సినిమాకి రైటర్ అని చెప్పి నా జీతం కూడా పెంచి ఆయన నన్ను ఇంకో 4 లేడీస్ ఉంటారు అందరికీ కూడా ఆయన ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి ఈ టుక్ ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ మీ ఆఫ్టర్ దట్. పరుపు కుక్కర్ తెచ్చేసుకున్నారా? పరుపు అక్కడే వదిలేసాను, కంప్యూటర్ ఒకటే తెచ్చుకున్నా, పరుపు కుక్కర్ అక్కడ వదిలేసాను. ఇందులో హీరో ఎలా అయ్యారు? అసిస్టెంట్ రైటర్ కదా. ఇప్పుడు రైటర్ ప్రమోషన్ ఇచ్చారు కదా, సో మొత్తం స్క్రిప్ట్ వర్క్ స్క్రిప్ట్ అంతా అయిపోయింది. నాకు డైలాగ్స్ స్క్రీన్ పై క్రియేట్ కూడా ఇచ్చారు నాకు సినిమా. సో స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కాస్టింగ్ స్టార్ట్ చేయాలి. ఎవరు అది చెప్పినట్టు మేము 4 టీం. సో ఫస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఇంపార్టెంట్, సో ఫస్ట్ హీరోయిన్ ఫైనలైజ్ చేసుకుందాం, హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత హీరోయిన్ దిగుద్దాం అని చెప్పి సరే అని చెప్పి ఒక 30 మందిని ఆడిషన్ చేశారు. కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా, క్యూ డైలాగులు చెప్పడానికి ఎవడో కావాలి. అరే నేను ఒక్కడే ఉన్నాను, నువ్వే చెప్పరా క్యూ డైలాగులు, ఎలాగో షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ చేసాను, నాకు ఎలా క్యూ డైలాగులు చెప్పంటే సరే క్యూ డైలాగులు అన్నీ చెప్పాను. అందరికి 30 మందితో అందరితో ఆడిషన్లు చేశాను. ఆ టేపులో చూసారు. నేనేంటంటే పేర్లు చెప్పాను కానీ ఒక 2-3 హీరోల్ని వీళ్ళు అయితే బాగుంటారు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పట్టించుకున్నాను కదా. తర్వాత చూద్దాంలేంటే ఒక రోజు అయితే నాకు నిజంగా చాలా ఇదైపోయాను, నేను హట్ అయిపోయాను. నా మాట అసలు వినట్లేదు మీరు, నేను చెప్తున్నా కదా ఆ హీరో చాలా బాగుంటాడు, కొత్తవాడే చాలా బాగుంటాడు, పెట్టుకోండి అంటే అరే ఆగు ఎవరు